రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. పట్నం బెయిల్ పిటిషన్ పై వికారాబాద్ కోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి రిమాండ్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులోనూ పిటిషన్ ఉండడంతో వికారాబాద్ కోర్టులో విచారణ వాయిదా పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, లగచర్ల ఘటనలో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఒకవైపు వికారాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 3వ పిటిషన్ ఏంటంటే పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ మరోవైపు కొడంగల్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ కొనసాగింది. తెలంగాణ హైకోర్టులో రిమాండ్ పైన క్వాష్ చేయాలంటూ కూడా ఆ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి హైకోర్టు యొక్క ఆదేశాల తర్వాతే ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుపుతామంటూ కూడా తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇక కస్టడీ వారం రోజుల పాటు ఈ కేసులో కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కొడంగల్ కోర్టులో వేసినటువంటి పోలీసుల పిటిషన్ అయితే మాత్రం మధ్యాహ్నం తర్వాత విచారణ జరగనుంది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి యొక్క రిమాండ్ క్వాష్ చేయాలని వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.